నామములకు ఎంతో వందనములు స్తోత్రములు. మా ప్రభు దినంలో మీరు మాకు ఇచ్చిన ధారాళమైన ప్రవేశము బట్టి వందనములు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించాలని వచ్చారు ప్రభు. ఈ వికలాంగుల కాలనీలో మీ బిడ్డైన వారు మీరు ఏర్పరచుకున్నారు, మీ స్వాస్థ్యం ఇక్కడ చేర్పరచుకున్నారు. ఎంతో వందనములు స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని అందరినీ మీరు కొన్నారు, మీ రక్తంతో కొన్నారు, మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించారు. ఈరోజు మా ప్రభు దినం మీరందరూ ఎంతో ఆశతో వచ్చారు మిమ్మల్ని ఆరాధించాలని. మా ఆరాధన మీరు ఆజ్ఞానించండి ప్రభా. మీరే మాకు సహాయపడండి. ఆత్మతో సత్యంతో నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధికులుగా మేము ఉండాలి ప్రభా. మేమందరూ మీరే మీకు లోబడి జీవించేటప్పుడు మా అందరికీ సహాయపడు. ఈ వాక్యాన్ని మీ సన్నిధిని కనపరచాలా. మా ఇష్టం నా ఇష్టం కాదు కదా, మీ ఇష్టం జరగాలి ప్రభావ. మీరే సహాయపడదు. మీ కృపకు అప్పగించు. వచ్చిన బిడ్డలందరినీ మీ పేరు పేరుని ఆశీర్వదించు. పాటలు కూడా చక్కగా పాడినాయి. బిడ్డలందరినీ దీవించు, సహాయపడదని ప్రార్థిస్తాం. మీ కృపకు అప్పగించుకోండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మాట చదువుతాం చూడండి. రూతు గ్రంథం రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందరూ కలిసి చదువుతాం. గొప్ప మాట చాలు. 2:10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశిన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను. బాగా గమనించండి మాట. పరదేశినైన నా యందు, రెండో మాట కటాక్షము. ఈ రెండు మాటలు మనం కొద్దిసేపు ధ్యానించి మనం ప్రభుని ఆరాధిస్తాము. ఇంకో మాట చదువుతాం. ఇదే మాట ఇంకో చాటు ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ కూడా స్త్రీ మాట్లాడతాను. 1వ అధ్యాయం 46వ వచనం చూడండి. అప్పుడు మరియ ఇట్లనేమో, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దీనురాలి స్థితిని, దాసురాలి దీని స్థితిని కటాక్షించాను. బాగా గమనించి